ఎట్టకేలకైతే మెరిట్ లిస్ట్ వస్తుందా? లేదా? అనే దానికైతే ఒక తెరైతే వచ్చింది. ఈరోజు ఏదైతే హైకోర్టులో వాదనలు జరిగాయో, ఆ వాదనల అనంతరం ఇక్కడ చూడండి చెప్తాను. హైకోర్టులో వాదనల అనంతరం జడ్జి గారు మెరిట్ లిస్ట్ ఇవ్వమని ఆర్డర్ చేశారు. సో, మొత్తానికైతే మనకైతే మెరిట్ లిస్ట్ అనేది వస్తుంది. మెరిట్ లిస్ట్ వచ్చిన తర్వాతనే సెలక్షన్ లిస్ట్ వస్తుంది. ఇక్కడ మెరిట్ లిస్ట్ ఇచ్చిన 10 రోజుల తర్వాత సెలక్షన్ లిస్ట్ ఇవ్వమని కోర్ట్ ఆర్డర్ చేసింది. ఇక్కడ 10 రోజులని ఉంది గానీ, 10 రోజుల కంటే ముందే ఈ రోజా, రేపా, ఎల్లుండా అనేది ఖచ్చితంగా అయితే మెరిట్ లిస్ట్ వస్తుంది. ఆ 10 రోజుల కంటే ముందే ఇవ్వచ్చు. లేదంటే అటు ఇటు కొంచెం టైం తోటి ఇక్కడ మ్యాటర్ కాదు మనకి. ముందైతే మెరిట్ లిస్ట్ అనేది వస్తుందనేది కీలకం అనమాట. అయితే సెప్టెంబర్ ఈరోజు జరిగిన వాదనల తర్వాత ఈరోజు మధ్యాహ్నం జరిగిన వాదనలు ఇవి మెరిట్ లిస్ట్ మీద. మెరిట్ లిస్ట్ వస్తుంది. ఇది మధ్యాహ్నం జరిగిన వాదన. సో, మెరిట్ లిస్ట్ తర్వాత ఈ వాదన తర్వాత సెప్టెంబర్ 1కి వాయిదా పడింది. సో, ఇంకా అనేది క్లోజ్ కాలేదు. సెప్టెంబర్ 1కి ఈ కేసు అనేది వాయిదా పడిందనమాట. మెరిట్ లిస్ట్ ఇచ్చిన తర్వాత 10 రోజులకి సెలక్షన్ లిస్ట్ ఇవ్వమని చెప్పారనమాట. ఇప్పటివరకు ఈ 10 రోజులల్లో ఏవైతే అబ్జెక్షన్స్ ఉంటాయి ఏవైతే ఇప్పుడు మెరిట్ లిస్ట్ మీద గానీ ఇంకేమైనా అబ్జెక్షన్స్ ఉన్నా కూడా ఈ 10 రోజులలో వెళ్లి అబ్జెక్షన్స్ అనేది మనం ఇవ్వొచ్చనమాట. సో, సెప్టెంబర్ 1కి అయితే వాయిదా పడింది. సో, మనకు ఖచ్చితంగా మెరిట్ లిస్ట్ అనేది వస్తుంది. అభ్యర్థులైతే ఆందోళన చెందవలసిన అవసరం లేదు. ఇది అఫీషియల్ అప్డేట్ ఇంతవరకు మెరిట్ లిస్ట్ మీద మనకి కోర్టు నుండి వచ్చింది. సో, దాంతో పాటు ఇక్కడ చెక్ లిస్ట్ అనేది ఇచ్చారు. ఒకసారి చూడండి మీరు. ఎవరైతే ఇంకా చెక్ లిస్ట్ ఉన్నదో వాళ్ళు ఒకసారి చూడండి ఇక్కడ. ఇది చెక్ లిస్ట్ అనమాట. ఈ చెక్ లిస్ట్‌లో మీరు ఒకసారి ఎవరైతే ఎట్లా సెలక్షన్ లిస్ట్ వస్తుంది కాబట్టి మెరిట్ లిస్ట్ తర్వాత సెలక్షన్ లిస్ట్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో అభ్యర్థులకు జాబ్ వస్తుందని ఒక నమ్మకం ఉందో వాళ్ళైతే ఖచ్చితంగా వచ్చేసి ఇది ఒకసారి చెక్ చేసుకోండి మీరు. చెక్ లిస్ట్ అనేది ఇక్కడ ఇస్తున్నాను. ఇక్కడ మీరు ఇక్కడ ఇన్ఫర్మేషన్ చూడండి. ఫుల్ నేమ్ మస్ట్ మ్యాచ్ విత్ ద ఎస్ఎస్‌సి. చాలా మందికి ఎస్ఎస్‌సిలో ప్రాబ్లమ్ ఏంది అంటే ఇనిషియల్ అనేది ఓన్లీ ఇనిషియల్ ఒక్కటి మాత్రమే ఉంటుంది. పూర్తి నేమ్ అనేది చాలా మందికి ఉండదు. సో, ఉన్నవాళ్ళు ఓకే బెటర్. కాకపోతే ఒకవేళ ఇనిషియల్ మాత్రమే ఉంటే దానికి సంబంధించినది ఏమైనా ఆధార్ కార్డ్ అయినా లేదంటే పాన్ కార్డ్ అయినా ఏదైనా ఫుల్ నేమ్ ఉండేది లేదంటే పాస్‌పోర్ట్ ఉంది కదా! అదన్నా తీసుకెళ్ళడానికి ట్రై చేయండి. కాకపోతే మస్ట్ మ్యాచ్ విత్ ద ఎస్ఎస్‌సి. ఏదైతే ఎస్ఎస్‌సిలో మీ మెమో ఉందో దానికి సంబంధించి ఫుల్ నేమ్ అయితే కరెక్ట్‌గా మ్యాచ్ అయ్యి ఉండాలి. ఫాదర్ నేమ్, మదర్ నేమ్. ఇక్కడ మోస్ట్ వచ్చేసిందంటే అప్పట్లో ఫాదర్ నేమ్ గాని, మదర్ నేమ్ గాని సేమ్ ఉంటుంది. కాకపోతే అక్షరాలు సేమ్ ఉంటాయి. ఇప్పుడు సపోజ్ శంకర్ అనుకోండి కేఈఆర్ బదులు కేఏఆర్ పెట్టుంటారు. సో, అట్లా స్పెల్లింగ్ కూడా ఒకసారి చెక్ చేసుకోండి. ఏమైనా ఉంటే మార్పులు, చేర్పులు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇది మీకు తెలిసిందే. ఆధార్ కార్డ్ బయోమెట్రిక్ అథెంటికేషన్ అది ఓకే. ఏజ్ మీకు తెలిసిందే. సో, ఇక్కడ మెయిన్‌గా వచ్చేసి లోకల్, నాన్ లోకల్ ఉన్నాయి. ఎవరైతే స్టడీ సర్టిఫికేట్స్ ఇక్కడ కావాల్సింది. ఈ లోకల్, నాన్ లోకల్ వాళ్ళది మీకు తెలిసిందే. ఇక్కడ ఏదైతే ఉందో స్టడీ సర్టిఫికేట్స్ 4-10 ఉందా? ఆ 4-10 ఎవరికైతే ఉన్నాయో ఉన్నవాళ్ళు ఓకే. లేని వాళ్ళు ఏం చేస్తారంటే కొంతమందికి ఓన్లీ 3 ఇయర్స్ ఒకతాన చదివారు. ఇంకో 3 ఇయర్స్ ఒకతాన చదివారు. సో, ఇప్పుడు లేనప్పుడు ఏందంటే రెసిడెన్షియల్ సర్టిఫికేట్ అనేది మీరు తీసుకెళ్ళొచ్చు. ఓకేనా? రెసిడెన్షియల్ సర్టిఫికేట్ తీసుకెళ్తే మీకు సరిపోతుంది. ఇప్పుడు మీకు మండల ఆఫీస్‌లో ఇస్తారు. వెళ్లి తీసుకోవచ్చు. రెసిడెన్షియల్ సర్టిఫికేట్ తీసుకోండి. ఇగో రెసిడెన్షియల్ సర్టిఫికేట్ ఫర్ ప్రైవేట్ స్టడీ. ఒకవేళ మీకు చదవకుండా మీ మధ్యలో గ్యాప్ ఉంటది కదా! ఒకవేళ 7థ్ వరకు చదివి తర్వాత 2 ఇయర్స్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ చదివిన వాళ్ళు ఉంటారు. సో, ఆ 2 ఇయర్స్‌కి కూడా మీరు ఖచ్చితంగా రెసిడెన్షియల్ సర్టిఫికేట్ తీసుకుపోయి ఉండాలి. ఇక మిగతా ఇవన్నీ మీకు తెలిసిందే ఎస్ఎస్‌సి, ఇంటర్మీడియేట్, గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇదంతా చెప్తే వీడియో లెంత్ అవుతుంది. మీకు కూడా చూడడానికి చిరాకొస్తుంది. సో, ఇవన్నీ మెయిన్‌గా అయితే మీరు చూసుకోవాల్సిందే ఒకటి నేమ్‌లో ఉన్న మిస్టేక్స్ ఒకటి ఫాదర్ నేమ్ అవి. ఆ తర్వాత మెయిన్‌గా వచ్చేసి ఇక్కడ చూడండి మీరు ఖచ్చితంగా ఏదైతే చెక్ లిస్ట్ మీరైతే తీసుకెళ్తారో ఆ డాక్యుమెంట్స్ అయితే ఖచ్చితంగా ఒక 5 సెట్స్ అయితే జిరాక్స్ తీసుకెళ్ళండి. దాంతో పాటు ఆ గెస్టెడ్ ఆఫీసర్ యొక్క సైన్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఇది మర్చిపోకూడదు. గెస్టెడ్ ఆఫీసర్ సైన్ ఉండాలి. తర్వాత లేటెస్ట్ పాస్‌పోర్ట్ సైజులు 3 తీసుకెళ్ళమన్నారు. దాదాపు ఒక సెట్ అయితే తీసుకోండి. ఒక 7, 8 దాకా తీసుకెళ్ళండి. ఓకేనా? సో, ఇదైతే ఇప్పటివరకి ఖచ్చితంగా మెరిట్ లిస్ట్ అనేది వస్తుంది. సో, ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇదైతే లేటెస్ట్ అప్డేట్. ఇంకేమైనా అప్డేట్స్ వచ్చినప్పుడు మీకు అందజేస్తాను.